హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా, ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఆల్సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. మనకి టెలిగ్రామ్ యాప్ ఉంటుంది, ఓకే, ఆండ్రాయిడ్లో అయినా ఐఓఎస్లో అయినా కానీ. సో యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వెళ్ళి ట్రైటీ టెక్నాలజీస్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ కనిపిస్తుంది, అక్కడ జాయిన్ అవ్వండి. మీకు ఏ క్వెరీస్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి, సో దట్ విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, సో ఈరోజు మనము మాట్లాడే టాపిక్ వచ్చేసి డెవ్సెకాప్స్. ఓకే, సో డెవ్సెకాప్స్ అనేది ఎందుకు ఇట్స్ అ బజ్ వర్డ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. ఓకే, సో why people are talking about DevSecOps, okay, and also why should we need to implement this. Okay, అన్ని ఆర్గనైజేషన్స్ ఏవైతే ఇప్పుడు DevOps యూజ్ చేస్తున్నాయో, ఓకే, సో వై అనే క్వశ్చన్ లైక్ ఇట్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్. సో మీకు ఎక్కడ చూసినా కానీ వై DevSecOps అని అడుగుతున్నారు చాలామంది. ఓకే, సో ఎందుకు అసలు వై వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దిస్. ఓకే, ఎందుకు మనకి DevSecOps అనేది పిక్చర్లోకి వస్తుందంటే, సో జనరల్గా మనకి డెవాప్స్ అందరికీ ఐడియా ఉన్న ఇంప్లిమెంటేషన్ టెక్నాలజీ రైట్ నౌ. ఓకే, సో డెవాప్స్లో ఏమవుతుందంటే వెనెవర్ వీఆర్ డూయింగ్ ఎ రిలీజ్ మేనేజ్మెంట్. ఓకే, సో రిలీజ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు మనం ఎప్పుడైనా సరే పైప్లైన్లో వెన్ వి బిల్డ్ విల్ టెస్ట్ రైట్, ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్, ఆ తర్వాత డిప్లాయ్మెంట్ స్టేజెస్లో, సో మనము సెక్యూరిటీ వచ్చేసి బిల్డ్ ఫేజ్లో ఎప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్. ఓకే, సో ఈ రిలీజ్ మేనేజ్మెంట్లో ఎప్పుడైనా సెక్యూరిటీ వచ్చేసి లాస్ట్లో వస్తుంది. ఓకే, సో లాస్ట్లో ఎప్పుడో మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఇట్ విల్ కమ్, అండ్ ఇఫ్ యూ సీ ఎనీ వల్నరబిలిటీస్ దెన్ ద డెలివరీ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి డిలేడ్. ఓకే, సో ఇక్కడ ఈ కన్స్ట్రెంట్ ఉంది. అండ్ ఆల్సో దెర్ ఈస్ నో వే దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ది సెక్యూరిటీ టెస్టింగ్ కానివ్వండి, ఆర్ ఎల్స్ కంప్లైంట్స్ టెస్టింగ్ కానివ్వండి, మనం ఎప్పుడు కూడా ఇక్కడ యూజ్ చెయ్యము. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, సో మనకి ఎప్పుడైనా సరే రిలీజ్ మేనేజ్మెంట్లో సెక్యూరిటీ అనేది లాస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో రైట్ నౌ వెన్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ DevSecOps. ఓకే, సో సెక్యూరిటీ అనేది వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ దిస్ ఆన్ ఎవ్రీ స్టేజ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బిల్డ్ స్టేజ్ ఉంది. ఓకే, సో దే వాంట్ టు ఇంప్లిమెంట్ సెక్యూరిటీ ఆన్ బిల్డ్ స్టేజ్, టెస్టింగ్ స్టేజ్లో, ఓకే, డిప్లాయ్మెంట్ స్టేజ్లో, అండ్ ఆల్సో ప్రొడక్షన్ స్టేజ్లో, ఎవ్రీ స్టేజ్లో కూడా మనకి ఈ సెక్యూరిటీ అనేది దే ఆర్ ప్లానింగ్, లైక్ దే వాంటెడ్, లైక్ ఇప్పుడు DevSecOps మెథడ్ వచ్చేసి వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ ఇంప్లిమెంట్ సెక్యూరిటీ ఆన్ ఎవ్రీ ఫేజ్. ఓకే, సో ఈ వల్నరబిలిటీ చెక్స్ అనేవి ప్రతి ఫేజ్లో వస్తాయి అనమాట. ఓకే, సో వాట్ ఎవర్ ద వల్నరబిలిటీ చెక్స్, ఓకే, సో దట్ విల్ కమ్ ఇన్ ఎవ్రీ పార్ట్. ఓకే, సో ఎవ్రీ పార్ట్లో వల్నరబిలిటీ చెక్స్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే, సో ద రీజన్ వై ఎవ్రీ వన్ ఈస్ వాంటెడ్ దిస్ DevSecOps టు బి ఇంప్లిమెంటెడ్ రైట్ అవే ఇన్ దేర్ ఆర్గనైజేషన్స్. ఓకే, సో బట్ హౌ ఫాస్ట్ ది మార్కెట్ కెన్ మూవ్. ఓకే, సో మార్కెట్ ఎంత ఫాస్ట్గా ఈ DevSecOps ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాజెక్ట్ తీసుకుందాం. ఓకే, సో సింపుల్ ప్రాజెక్ట్ ఏదైనా వెబ్ సర్వర్ని డిప్లాయ్ చేసే ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, సో మనం బిల్డ్ చేస్తాము. ఓకే, సో బిల్డ్ చేసిన తర్వాత లైక్ టెస్ట్, తర్వాత డిప్లాయ్మెంట్, ఓకే, తర్వాత ప్రొడక్షన్ స్టేజ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సెక్యూరిటీ కావాల్సి వస్తుంది. ఎందుకంటే సో ఇప్పుడు మనం వెబ్ సర్వర్ అన్నాం అనుకోండి, మనం WAF వాడతాం. ఓకే, అదే మనం ఇప్పుడు లాగిన్ స్టేజ్లో ఉన్నాం అనుకోండి. ఓకే, డిప్లాయ్మెంట్ లాగిన్ స్టేజ్లో ఉంటే మనం IAM. ఓకే, సో యాక్సెస్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి అనేది. ఓకే, అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ కంప్లైంట్స్. ఓకే, సో తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇఫ్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ద Kubernetes అని ఎక్కడైనా అనుకోండి, విల్ టాక్ అబౌట్ సీక్రెట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇట్ ఆన్ ఏదైనా మిడిల్వేర్ పని చేస్తున్నాను అనుకోండి, విల్ టాక్ అబౌట్ TLS. ఓకే, TLS సర్టిఫికేట్స్. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీస్. ఓకే, సో ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్ వాడతాం మనం. ఓకే, సో ఒక్కొక్క కైండ్ ఆఫ్ టూల్స్ వాడాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, సో వీ కెనాట్ డిఫైన్ ఇట్ లైక్ ఒక DevSecOps అంటే మనం ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ యూజ్ చేసే, పర్టికులర్ టూల్స్ యూజ్ చేసే మనము DevSecOpsని చేయలేమా అనేది చెప్పలేము. ఓకే, బికాస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఆర్కిటెక్చరల్ మోడల్స్. ఓకే, సో డెఫినెట్గా మనకు ఒక డిఫైన్డ్ ఆర్కిటెక్చరల్ మోడల్స్ ఉంటే, ఓకే, దెన్ వీ కెన్ సే దట్ ఓకే ఈ మోడల్కి ఈ సెక్యూరిటీస్ మనం వాడుతున్నాము, సో ఈ ప్రాజెక్ట్ వస్తే, ఈ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వస్తే ఈ కైండ్ ఆఫ్ టూల్ మనం వాడచ్చు అనేసి మనము డిఫైన్ చేయొచ్చు. ఓకే,
సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది సెక్యూరిటీ మోడల్స్ టు కమ్ అప్. ఓకే, సో మార్కెట్లో ఎన్ని సెక్యూరిటీ మోడల్స్ వస్తే చూడాలి మనము. అండ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్ వీ నీడ్ టు డిజైన్ దోస్ మోడల్స్ యాజ్ పర్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, సో మన ప్రాజెక్ట్కి తగ్గట్టు మనం ఆ మోడల్స్ని కూడా డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో డెవ్సెకాప్స్ అనేది లైక్ ఎంత ఫాస్ట్గా రావచ్చు అంటే ఇట్ ఈస్ కమింగ్ 2021లో. లైక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ డెవ్సెకాప్స్. ఓకే, సో డెవ్సెకాప్స్ పైన ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్ విల్ కమ్ అప్ వెరీ ఫాస్ట్లీ. ఓకే, సో మేబీ సెకండ్ ఆర్ థర్డ్ క్వార్టర్లో 2021లో విల్ బి టాకింగ్ మోర్ అబౌట్ డెవ్సెకాప్స్. ఓకే, సో టూల్స్ కానివ్వండి, డెవ్సెకాప్స్ టూల్స్ గురించి కానివ్వండి, అండ్ హౌ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అండ్ వాట్ ద రిజల్ట్స్ దే ఆర్ గెటింగ్. ఓకే, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, హౌ దే ఆర్ మూవింగ్ అనేది మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, అయితే లైక్ ఐ సెడ్ మనకి ఎప్పుడైనా సరే డెవలపర్ ఉన్నప్పుడు, సో డెవలపర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే సెక్యూరిటీ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ స్కోప్. అసలు డెవలపర్ అనేవాడు సెక్యూరిటీ గురించి ఎక్కువగా థింక్ చేయడు. ఓకే, సో ఒక ఆర్టికల్లో కూడా వెన్ దే హ్యావ్ డన్ సమ్ రీసెర్చ్, ఓకే, ఓన్లీ 30 to 40% ఆఫ్ ద డెవలపర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ ద సెక్యూరిటీ. ఓకే, సో వాళ్ళు కోడ్ బిల్డ్ చేసినప్పుడు దే విల్ థింక్ అబౌట్ ద సెక్యూరిటీ ఆర్ వాట్ ఎవర్ ద కంప్లైంట్స్, దే విల్ థింక్ ఓన్లీ ఫర్ 30 to 40% ఆఫ్ డెవలపర్సే ఉన్నారు. ఓకే, మిగతా వాళ్ళు దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ హౌ టు బిల్డ్ దేర్ కోడ్, హౌ టు డిప్లాయ్ దట్ ఫాస్ట్లీ, అంటే ఎంత ఫాస్ట్గా కోడ్ని డిప్లాయ్ చేయాలి అనే ఆలోచనలోనే డెవలపర్స్ ఉంటారు. ఓకే, సో ఓన్లీ వెరీ ఫ్యూ ఆర్గనైజేషన్స్, వెరీ ఫ్యూ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ వేర్ దే ఇంప్లిమెంట్ సెక్యూరిటీస్ వెన్ దే ఆర్ డెవలపింగ్ ది కోడ్. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి చాలా పెద్ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే, సో బికాస్ ఎవ్రీ టైమ్ డెవలపర్స్ అయినా కానీ ఆపరేషన్స్ టీమ్స్ కూడా ఓకే దే విల్ సే లైక్ ఓకే డెవలపర్ ఆ మధ్యలో ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఓకే కంబైన్గా చేసి ఆపరేషన్స్లో పెట్టిన తర్వాత దే విల్ సీ వెదర్ దే కెన్ వర్క్ ఆన్ ద కోడ్ ఎట్లా వర్క్ చేస్తుంది, బ్రేక్ ఫిక్స్ చేయడము ఆర్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇష్యూస్, ఓన్లీ అప్పుడు మాత్రమే ఆపరేషన్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఈవెన్ దే ఆర్ ఆల్సో నాట్ బాదర్డ్ మోర్ అబౌట్ ద సెక్యూరిటీ. ఓకే, సో సెక్యూరిటీ వచ్చేసి ఎప్పుడైనా కానీ ఇట్స్ ఎన్ ఆఫ్టర్ థాట్. ఓకే, సో మనం మన పని మనం చేసుకుందాము, తర్వాత సెక్యూరిటీ టీమ్ ఉంటుంది, సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ అనేది చాలా ఆర్గనైజేషన్స్లో జరిగేది. ఓకే, అండ్ ఆల్సో సెక్యూరిటీ టీమ్స్ ఎప్పుడు కూడా లైక్ దే నెవర్ కమ్ అండ్ దే నెవర్ టాక్ అబౌట్ కోడ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఆపరేషన్స్ గురించి కానివ్వండి, దే నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఓకే, సో సెక్యూరిటీ టీమ్స్ ఎప్పుడైనా కానీ దే ఆర్ లైక్ అ సపరేట్ ఎంటిటీ. ఓకే, సో ఇంతకుముందు మనం అంటే ఇనిషియల్గా డెవలపర్స్ ఆపరేషన్స్ టీమ్స్ కూడా ఇలాగే ఉండేటివి. ఓకే, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ డెవాప్స్ దెన్ దెర్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ కేమ్ బిట్వీన్ దీస్ టూ. ఓకే, సో ఇప్పుడు సెక్యూరిటీ అనేది కూడా ఇట్స్ అ టోటలీ న్యూ కాన్సెప్ట్ లైక్ డెవలపర్స్కి కానివ్వండి, ఆపరేషన్స్ టీమ్స్ కానివ్వండి. ఓకే, సో వెన్ ఎవర్ దే కంబైన్ దీస్ టూ, ఓకే కంబైన్ దీస్ త్రీ, అగైన్ మనకి మళ్ళా ఒక సెట్ ఆఫ్ డెవ్సెకాప్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ వీ నీడ్ టు మూవ్ ఆన్ విత్ దాట్. ఓకే, సో సెక్యూరిటీ వచ్చేసి ప్రతి ఆర్గనైజేషన్ ఇప్పుడు దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ థ్రెట్స్. ఓకే, చాలా డేంజరస్ థ్రెట్స్ ఇప్పుడు మనకు మార్కెట్లో ఉన్నాయి, లాట్ ఆఫ్ హ్యాకర్స్ అరౌండ్ అస్. ఓకే, సో థ్రెట్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి, వల్నరబిలిటీస్ చాలా ఇంక్రీజ్ అయిపోయినాయి. సో ద రీజన్ వై ఆర్గనైజేషన్స్ ఆర్ థింకింగ్ అబౌట్ దిస్ మోడల్, ఎందుకంటే డెవాప్స్ అనేది ఇట్స్ అ వెరీ ప్రూవెన్ మోడల్ రైట్ నవ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు డెవాప్స్ కాకుండా ఏ టూల్ కూడా సెక్యూరిటీని ఇన్బిల్డ్ చేయడానికి ఏ మెథడ్ కూడా పనిచేయదు. ఓకే, సో డెవాప్స్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్ కాబట్టి సెక్యూరిటీ అనేది ఇందులోనే ఇన్బిల్డ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ టు మేనేజ్, అంటే వెరీ ఈజీ టు కీప్ ద సెక్యూరిటీ ఆన్ యువర్ బిల్డ్ కానివ్వండి, మీ అప్లికేషన్స్ కానివ్వండి, మీ ప్రాజెక్ట్ కానివ్వండి. ఓకే, సో దట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, అందుకనే డెవ్సెకాప్స్ అనేది ఇట్ ఈస్ కమింగ్ అప్ వెరీ ఫాస్ట్లీ ఇన్ ది మార్కెట్. ఓకే, సో వాట్ విల్ బి ది ఛాలెంజెస్? ఓకే, ఛాలెంజెస్ ఏముండొచ్చు అసలు డెవ్సెకాప్స్ని మనం ఎంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే అగైన్ హూస్ జాబ్ ఇస్ దిస్ అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డన్ బై ఎ డెవలపర్ ఆర్ ఇస్ దిస్ గోయింగ్ టు బి డన్ బై ఆపరేషన్స్ టీమ్? ఓకే, బిల్డ్ చేసేటప్పుడా లేకపోతే మళ్ళీ ఆపరేషన్స్ బిల్డ్ చేసేటప్పుడా? ఓకే, టెస్టింగ్ టీమ్ చేస్తుందా లేకపోతే సెక్యూరిటీ టీము సపరేట్ సెక్యూరిటీ టీమ్ ఉండి వాళ్ళు ఇందులో జాయిన్ అవుతారా అంటే ఇట్ డిపెండ్స్ అగైన్. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ ఎవర్ ద డెవలపర్, ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ ద డెవలపర్ హూ నీడ్స్ టు టేక్ కేర్. ఇఫ్ డెవ్సెకాప్స్ అనే కాన్సెప్ట్ వస్తే సో ఎవరైతే కోడ్ని బిల్డ్ చేస్తున్నారో ఓకే ఆ కోడ్ని బిల్డ్ చేసే వాళ్ళే దే నీడ్ టు
see what are all the security tools or security థింగ్స్ సెక్యూరిటీకి సంబంధించిన ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలనేది డెవలపర్స్ చెక్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఇట్ ఈస్ అడిషనల్ వర్క్ ఫర్ ద డెవలపర్. డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్ అడిషనల్ వర్క్ ఫర్ ద డెవలపర్స్. అండ్ ఇప్పుడున్న సెక్యూరిటీ టూల్స్ మనం ఇప్పుడు యూజ్ చేసి లైక్ మార్కెట్లో ఉన్న చిన్న చిన్నవి మనం జనరల్గా యూనిట్ టెస్టింగ్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్ కానీ చాలా టూల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆ టూల్స్ ఎనఫ్ అంటే ఇట్స్ నాట్ ఎనఫ్. ఓకే, అగైన్ దీస్ గైస్ హూఎవర్ ఆర్ డెవలపింగ్ ద బిల్డ్ ఆర్ హూఎవర్ బిల్డింగ్ ద code, they need to learn. Okay, so they need to learn new tools. Okay, definitely new tools gurinchi avagahana techuకొని they need to implement. Okay, and also like I said, how this fits into the DevOps. Okay, DevOps life cycle lo how it is going to fit ante, again like I said, it depends on every application project. Okay, but every stage lo kuda you need to inbuild the security. Like I said, WAF avvachu or certificates avvachu, TLS certificates avvachu, secrets avvachu, IAM avvachu. Okay, so there are lot of things comes into picture depending on that particular application or on that particular project. Okay, so ఇవన్నీ లైక్ టూల్స్ కూడా కొత్త టూల్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్ న్యూ టూల్స్ యాజ్ వెల్. ఓకే, అండ్ ఆల్సో ద మేజర్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి, కెన్ వీ యూజ్ ఓపెన్ సోర్స్? ఓకే, సో ఓపెన్ సోర్స్ టూల్స్ మనము యూజ్ చేయొచ్చా లేదా? ఓకే, సో హౌ ఓపెన్ సోర్స్ టూల్స్ gonna work or how we you need to use the proprietary tools అనేది. Okay, so open source tools, like we said, every organization right now, like 99% of organizations are working on open source. Okay, so మనం ఓపెన్ సోర్స్ టూల్స్ని వాడలేము, we cannot give the priority అని అయితే మనము కొట్టిపడలేము. ఓకే, సో ఓపెన్ సోర్స్ టూల్స్కి కూడా ఇట్ హ్యాస్ వెరీ మంచి టూల్స్ ఉన్నాయి. అండ్ there are huge number of libraries which are running huge projects. Okay, so open source libraries lo huge projects run అవుతున్నాయి మార్కెట్లో. ఓకే, సో some of the times it outdated libraries కూడా ఉంటాయి. ఓకే, ఎందుకంటే some of the communities they might not be active. ఓకే, సో యాక్టివ్ కమ్యూనిటీస్ లేకుండా ఆ లైబ్రరీస్ యూజ్ చేస్తున్నాం మనము. సో హౌ మచ్ సెక్యూరిటీస్ అనేది అగైన్ your organization or your project, your application or the developer who is building the project on with these libraries, okay, they need to take care. Okay, so మనము ఎంత ఫాస్ట్గా ఆ లైబ్రరీస్ని లైక్ లైబ్రరీస్ని రికగ్నైజ్ చేస్తాం, ఏదైనా థ్రెట్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే జనరల్గా ఓపెన్ సోర్స్లో మనకి ఏదైనా వల్నరబిలిటీస్ వచ్చాయి అనుకోండి, వెంటనే మనము బగ్ రేస్ చేస్తాం. ఓకే, సో కమ్యూనిటీ ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఓకే, సో whoever the people who are all the people working in the community, okay, so they will take immediate action. and మీకు ఏంటంటే న్యూ వర్జన్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా వస్తాయి. ఓకే, సో మీకు ఏంటంటే ఏదైనా బగ్స్ వచ్చినాయి అనుకోండి, ది రిలీజెస్ అండ్ ద ఇష్యూస్ రిజల్యూషన్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఓపెన్ సోర్స్లో. మీకు కమ్యూనిటీ హ్యూజ్గా ఉంటాయి. ఓకే, సో వాట్ ఈజ్ యూ మీన్ కమ్యూనిటీ అంటే, అగైన్ కమ్యూనిటీ అంటే మనమే. ఓకే, సో హూ ఆర్ ఆల్ ద పీపుల్ యూజింగ్ దట్ ప్రోడక్ట్. ఓకే, దానికోసం దాన్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేసేవాళ్ళు. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ సోర్స్లో పనిచేస్తున్నప్పుడు ఆర్ ఇఫ్ సమ్వన్ ఈజ్ ప్రొవైడింగ్ యూ సంథింగ్ ఫర్ ఫ్రీ, ట్రై టు అక్నాలెడ్జ్. ఓకే, సో మీ బగ్స్ పోస్ట్ చేయండి అండ్ ఆల్సో గివ్ దెమ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్. ఎవరైనా మీకు ఇష్యూ రిజాల్వ్ చేశారనుకోండి, ఆ సొల్యూషన్ చూసి మీకు ఇష్యూ రిజాల్వ్ అయిందనుకోండి, ట్రై టు రిప్లై దెమ్ బ్యాక్ ఇన్ దట్ ఆర్టికల్, లేదంటే బ్లాగ్లో కమ్యూనిటీలో వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పండి. లేకపోతే ఇది వర్క్ అయింది, నేను ఈ స్టెప్స్ వాడినా, సో ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పండి. సో దట్ దే విల్ నో లైక్ లైక్ ఇట్ గాట్ లైక్ వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారు, ఇది కొంతమందికి హెల్ప్ అయిందంటే వాట్ దే విల్ డూ, ఆ ఎంతూజియాజం వచ్చినప్పుడు దే విల్ డూ మోర్. ఓకే, అండ్ ఆల్సో మీకు చాలా ఓపెన్ సోర్సెస్లో డొనేట్ అనే బటన్ ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ అర్నింగ్ సంథింగ్, ఓకే, ఒక $1 $2 $5, ఓకే, డొనేట్ చేయండి వీళ్ళకి. ఓకే, సో దట్ యూ విల్ గెట్ మోర్ అంటే ఆ కమ్యూనిటీ యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు, ఆ కమ్యూనిటీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్, లైక్ మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ట్రై టు డూ దట్. ఓకే, సో హౌ ఇట్ వర్క్స్ అంటే లైక్ అగైన్ లైక్ ఐ సెడ్, ఎప్పుడైనా సరే ఓపెన్ సోర్స్ ప్రొప్రైటరీ వర్జన్స్ ప్యారలల్గా యూజ్ చేస్తాయి ఆర్గనైజేషన్స్. ఓకే, సో మనం ఓపెన్ సోర్సే వాడుతున్నాం, ప్రొప్రైటరీ అవసరం లేదని కాదు, ప్రొప్రైటరీయే వాడుతున్నాం, ఓపెన్ సోర్స్ అవసరం లేదని కాదు. ఓకే, సో వీ కెనాట్ స్ట్రైక్ ఇట్ ఆఫ్. ఓకే, దేని కూడా మనం స్ట్రైక్ ఆఫ్ చేయలేము. సో ఇఫ్ యూ హ్యావ్ లైక్ మనకు అన్ని టూల్స్ పైన కూడా అవగాహన ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి DevSecOpsలో టూల్స్ ఏం యూజ్ చేస్తారంటే, వాట్ ఆల్ ద
కంపెనీస్ ఆర్ సపోర్టింగ్ దిస్ అంటే వీ హ్యావ్ ఫ్యూ. సో ఫస్ట్ వచ్చేసి సోనార్ క్యూబ్. ఓకే, సో సోనార్ క్యూబ్ చాలా మందికి ఐడియా ఉంటుంది ఎవరైతే ఆల్రెడీ డెవాప్స్లో పనిచేస్తున్నారో. ఓకే, సోనార్ క్యూబ్ మనం జనరల్గా మనం టెస్టింగ్ ఫేజ్లో యూజ్ చేసాం ఇది సోనార్ క్యూబ్ వచ్చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి సోనార్ క్యూబ్ కోడ్ క్వాలిటీ అండ్ సెక్యూరిటీ. ఓకే, సో జనరల్గా కోడ్ క్వాలిటీకి సెక్యూరిటీకి ఎక్కువగా యూజ్ చేసే టూల్ ఇది. ఓకే, సో సోనార్ క్యూబ్ మీకు ఆల్రెడీ అవగాహన ఉంటే యూ కెన్ ఇన్బిల్డ్ దో సెక్యూరిటీస్. ఓకే, సెక్యూరిటీస్ మీరు ఎప్పుడైనా కోడ్ బిల్డ్ చేసినప్పుడు ఆ సెక్యూరిటీస్ చెక్ చేయడానికి, ఆ సెక్యూరిటీస్ని టెస్ట్ చేయడానికి, మీకు ఏదైనా వల్నరబిలిటీస్ ఉన్నాయా చెక్ చేయడానికి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, సో సోనార్ క్యూబ్ ఎంపవర్స్ ఆల్ ద డెవలపర్స్ టు రైట్ క్లీనర్ అండ్ సేఫర్ కోడ్. జాయిన్ అండ్ ఓపెన్ కమ్యూనిటీ అన్నారు ఇక్కడ. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, ఓకే, కమ్యూనిటీకి హెల్ప్ చేయాలంటే కమ్యూనిటీకి హెల్ప్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ డొనేట్ టు దీస్ గైస్. ఓకే, అండ్ ఆల్సో మీరు ఇక్కడ కింద చూస్తే, ఓకే, సో ఇక్కడ చూడండి కంటిన్యూస్ కోడ్ ఇన్స్పెక్షన్. ఓకే, థౌజండ్స్ ఆఫ్ ఆటోమేటెడ్ static code analysis rules protecting your app or multiple fronts and guiding your team. Okay, so ఇంకోటి వచ్చేసి 27 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో వీ హ్యావ్ దిస్ ఇంటిగ్రేటెడ్ విత్ ది అజ్యూర్ జెన్కిన్స్తో అండ్ ఆల్సో లాట్ ఆఫ్ టూల్స్తో, బిట్ బకెట్, గిట్ హబ్ అండ్ గిట్ ల్యాబ్తో. ఓకే, సో ఎవ్రీథింగ్ లైక్ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది సోనార్ క్యూబ్లో. సో ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ ది సోనార్ క్యూబ్. ఓకే, సో ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఇట్ విల్ సపోర్ట్. ఓకే, సో ఇట్ విల్ కవర్ ఆల్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో మల్టీ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. సో మెయిన్గా మనం యూజ్ చేసేది జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, పిహెచ్పి అండ్ రూబీ. ఓకే, సో చాలామంది అంటే లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ చాలామంది వాడతారు కాబట్టి. సో ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ ఇన్ టు ది సోనార్ క్యూబ్ వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ సోనార్ క్యూబ్ చెక్ చేయండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డెవ్సెక్ ఆప్స్ టూల్. ఓకే, ఇంకోటి వచ్చేసి కొడాకి కూడా లైక్ ఇట్స్ అ వెరీ గుడ్ టూల్. ఓకే, సో ఎక్కువ మంది యూజ్ చేసేది. ఓకే, సో ఎంటర్ప్రైజ్ వర్జన్స్లో ఎక్కువ మంది కొడాకి యూజ్ చేస్తారు. ఓకే, సో కొడాకి కూడా లైక్ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టూల్ యాక్చువల్లీ. ఓకే, సో మీరు హై సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఉంటాయి ఇందులో. ఓకే, సో కోడ్ స్టాండర్డైజేషన్ అండ్ ఆల్సో టైలర్డ్ టు యువర్ నీడ్స్. ఓకే, మీరు ఎట్లా కావాలనుకుంటే ఆ విధంగా మీరు దీన్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఓకే, సో మీరు జనరల్గా అయితే యూ కెన్ యూజ్ ద ట్రయల్ వర్షన్స్ యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ లైక్ మీ ఎంటర్ప్రైజ్ అయితే యూ కెన్ గో విత్ ద $15 పర్ మంత్. ఓకే, సో మీరు కొడాకి కూడా ట్రై చేయండి. ఇఫ్ సమ్వన్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ కొడాకి అండ్ ట్రై టు హెల్ప్ ది పీపుల్. ఓకే, సో కొడాకి ఎవరికైనా ఆల్రెడీ ఐడియా ఉంటే అసలు ఎట్లా మనం కొడాకిని యూజ్ చేస్తామో చెప్పండి మన టెలిగ్రామ్ ఛానల్లో, సో దట్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ది ఎవ్రీ వన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చే టూల్ వచ్చేసి లైక్ ఇట్స్ అ వెరీ నోన్ టూల్ అందరికీ, గిట్ ల్యాబ్. ఓకే, సో డెవ్సెకాప్స్ విత్ గిట్ ల్యాబ్. ఓకే, సో గిట్ ల్యాబ్తో కూడా డెవ్సెకాప్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో యూ కెన్ అగైన్ ట్రై ఫర్ 30 days. ఓకే, సో ట్రయల్ వర్షన్ వస్తుంది మీకు గిట్ ల్యాబ్లో. ఒకసారి మీరు వెళ్ళి గిట్ ల్యాబ్లో కూడా ట్రయల్ వర్షన్ చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూడండి హౌ గిట్ ల్యాబ్ ఎనేబుల్స్ డెవ్సెకాప్స్. ఓకే, సో డెవ్సెకాప్స్ని వీళ్ళు ఎట్లా ఎనేబుల్ చేస్తారు అనేది కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో వెళ్ళి చూడండి, ఇది కూడా ఇట్స్ అ వెరీ గుడ్ టూల్. ఓకే, సో ఇప్పుడు చాలామంది ఇన్స్టెడ్ ఆఫ్ జెన్కిన్స్ దే ఆర్ యూజింగ్ గిట్ ల్యాబ్. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఎంటర్ప్రైజెస్లో ఉన్నారో ఇఫ్ యూ ఆర్ ఆల్రెడీ నోన్ విత్ ద జెన్కిన్స్ ఆల్మోస్ట్ అందరికీ డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళందరికీ తెలుసు. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో టు ది గిట్ ల్యాబ్ ఆల్సో. ఓకే, సో గిట్ ల్యాబ్ కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇట్స్ అ వెల్ సెటిల్డ్ ఇన్ ద మార్కెట్. అంటే చాలా మంచి టూలు, చాలా మంచి ప్రోడక్ట్ అని ఆల్రెడీ రెప్యుటేషన్ ఉన్న ప్రోడక్ట్ కాబట్టి యూ కెన్ గో అండ్ యూజ్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ గో విత్ ద ప్రైసింగ్. ఓకే, సో డెవాప్స్ బేసిక్స్ ఇక్కడ మీకు చూడండి, యూ కెన్ స్టార్ట్ ఫ్రీ. ఓకే, 1 user per month. ఓకే, సో ఓకే $0 per user per month డెవాప్స్ బేసిక్స్. ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ స్టార్ట్ ఇట్ విత్ ద $0, అంటే మీరు ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు స్టాండర్డ్ సపోర్ట్. ఓకే, సో మీకు ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్సో మీకు స్టాండర్డ్ సపోర్ట్ కావాలి, నాకు ఖచ్చితంగా నేను డెవాప్స్ గిట్ ల్యాబ్లో నేను జాబ్ కొట్టాలనుకుంటే యూ కెన్ గెట్ ద స్టాండర్డ్ సపోర్ట్ ఆల్సో. ఓకే, మీకు ఏదైనా ఇష్యూస్ వస్తే దే విల్ గివ్ యూ ది సపోర్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఆల్ స్టేజెస్ ఆఫ్ ద గిట్ డెవాప్ సైకిల్ ఉంటుంది మీకు ఫ్రీ దాంట్లో కూడా. ఓకే, బ్రింగ్ యువర్ ఓన్ CI రన్నర్స్, బ్రింగ్ యువర్ ఓన్ ప్రోడక్ట్ ఎన్విరాన్మెంట్, 400 CI/CD minutes. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకోటి ఏంటంటే మీకు నెక్స్ట్ బిజినెస్ డే సపోర్ట్ ఉంటుంది. అంటే మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో నెక్స్ట్ బిజినెస్ డే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ యూ కెన్ గో విత్ దాట్. ఓకే, సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఎంటర్ప్రైజ్ వర్జన్. మళ్ళీ ఎంటర్ప్రైజ్ వర్జన్లో విల్ హ్యావ్ డిఫరెంట్ థింగ్స్. ఓకే,
సో ఇక్కడ చూడండి మీకు ఎంటర్ప్రైజ్ డెవ్సెకాప్స్ కూడా ఉంది ఇక్కడ విత్ ప్రోడక్ట్ ప్లానింగ్. ఓకే, సో మీకు ప్రోడక్ట్ ఎట్లా ప్లాన్ చేస్తారనే దాని మీద కూడా విత్ డెవ్సెకాప్స్ గిట్ ల్యాబ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ bring your own tools and you can implement your DevSecOps in the GitLab. Okay, so these are all the tools right now market lo reputed tools ivi, and also there are a lot of tools, open source tools kuda chaala unnai, explore cheyadaniki try cheyandi. And if you have any queries and if you have any solutions for the DevSecOps మీ దాంట్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే కూడా మన ఛానల్లో పెట్టండి, ఇట్ విల్ హెల్ప్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై.